బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నేతలు జంప్ అవుతున్న వేళ ఆ పార్టీ బుజ్జగింపు చర్యలు మొదలుపెట్టినట్టుగా సమాచారం. హైదరాబాద్ లోని రాజయ్య ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీలోకి ఆ పార్టీ నేతలు ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ నేతలను కలిశారు తాటికొండ రాజయ్య. ఇవాళ సాయంత్రం కేసీఆర్ తో తాటికొండ రాజయ్య భేటీ కానున్నారు. కేసీఆర్ తో భేటీ తర్వాత తన నిర్ణయాన్ని తాటికొండ రాజయ్య ప్రకటించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నేతలు జంప్ అవుతున్న వేళ ఆ పార్టీ బుజ్జగింపు చర్యలు మొదలుపెట్టినట్టుగా సమాచారం. హైదరాబాద్ లోని రాజయ్య ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీలోకి ఆ పార్టీ నేతలు ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ నేతలను కలిశారు తాటికొండ రాజయ్య. ఇవాళ సాయంత్రం కేసీఆర్ తో తాటికొండ రాజయ్య భేటీ కానున్నారు. కేసీఆర్ తో భేటీ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు తాటికొండ రాజయ్య. ఇక విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. వరలక్ష్మి, రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. పార్టీలు కూడా, సీనియర్లు కూడా పార్టీలను త్వరగా పార్టీలు మారుతున్న పరిస్థితి నడుస్తుంది. ఒకవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కాలవుతున్న పరిస్థితి, అటు కాంగ్రెస్ లో అందరూ కూడా చేరుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంగా కాంగ్రెస్ కూడా జాయినింగ్స్ పెంచడంతో ఇటు ఇంపార్టెంట్ నేతలందరినీ కూడా హస్తగతం చేసుకుంటుంది. ఇందులో భాగంగా నిన్న కడియం శ్రీహరి మరియు కడియం కావ్య ఇద్దరిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళ ఇంటికి వెళ్లి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపం మున్షి ఆహ్వానించింది. ఈ కోరం నడుస్తున్న తరుణంలోనే ఇటు కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చిన కడియం శ్రీహరి కాంగ్రెస్ లకు వెళ్తున్న నేపథ్యంలో కడియం శ్రీహరికి రాజకీయ చిరకాల ప్రత్యర్థిగా ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన తాటికొండ రాజయ్య గతంలో రాజీనామా చేసి బయటికి వెళ్లాడు. అయితే ఆ తరుణంలో కేవలం కేసీఆర్ నాకు ప్రియారిటీ ఇవ్వలేదని చెప్పాడు తప్ప ఎక్కడ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు కానీ, బీఆర్ఎస్ పార్టీ పైన నిందలు కానీ చేయకుండా రాజీనామా చేసి కామ్గా కాంగ్రెస్ వెళ్లాలనే ఒక ప్రయత్నం చేశాడు. అయితే ఆ టైంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇందిరా మహిళలతో అనేక కార్యక్రమాలు చేపించింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజయ్యను పార్టీలోకి తీసుకుంటే ఇబ్బందులు తలెత్తుతాయంటూ కూడా నిరసన వ్యక్తం చేసింది. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ తరుణంలో రాజయ్య జాయినింగ్ ను హోల్డ్ లో పెట్టారు. కానీ కడియం శ్రీహరి రావడంతో అయితే ఆహ్వానించారు. అయితే మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్ కు అభ్యర్థి కరువైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ కావాలి, రాజయ్యకు పార్టీ కావాలి. ఈ యొక్క రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రాజయ్యను నేరుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆహ్వానించి సాయంత్రం ఫామ్ హౌస్ కు రావాల్సిందిగా కోరాడు. దీంతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి దాదాపుగా రాజయ్య ఖరారు అయినట్టే. ఎందుకంటే స్వయంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆహ్వానించడం అయితే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థిత్వం కోసం మాత్రమే ఆహ్వానిస్తాడు. ఖచ్చితంగా వెళ్తే కనుక రాజయ్య గత 3 సార్లుగా హైడ్రిక్ ఎమ్మెల్యేగా స్టేషన్ గన్పూర్ నుంచి పనిచేశాడు. మొన్నటి ఎన్నికల్లో టికెట్ దక్కలేదు తప్ప పోటీ చేస్తే కనుక తిరిగి గెలిచేవాడు. కానీ ఈ నేపథ్యంలో ఉన్న పరిస్థితులలో అటు దళిత నాయకుడిగా మంచి గుర్తింపు సాధించి మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజయ్యను కనుక బరిలోకి తీస్తే కడియం శ్రీహరికి సీటైన అభ్యర్థిగా ఉంటాడని ఇటు రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కింది స్థాయిలో అందరూ చెప్పిన విషయాన్ని పరిశీలించి ఖచ్చితంగా రాజయ్య అయితేనే ఇక్కడ సరైన అభ్యర్థి అంటూ కూడా కేసీఆర్ పునరాలోచించాడు. ఇప్పటికే తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలి బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి కూడా ఫోన్ లో కేసీఆర్ కోరడంతో అయితే ఖచ్చితంగా అభ్యర్థిత్వంపై హామీ ఇస్తే తిరిగి వచ్చి పార్టీ బలోపేతం చేయడమే కాదు, ఎంపీగా పోటీ చేసి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని నిలబెడతానని కూడా రాజయ్య హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్, కేసీఆర్ ఫామ్ హౌస్ కు రాజయ్య వెళ్ళనున్నట్టు ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా రాజయ్య ఇంటికి వెళ్లారు. వాళ్ళంతా కూడా ప్రత్యక్షంగా భేటీ అయ్యి ఆహ్వానించి అనంతరము కేసీఆర్ ఇంటికి కలిసి వెళ్లే అవకాశం అయితే ఉంది వరలక్ష్మి. దీంతో అయితే వరంగల్ జిల్లా అటు రాష్ట్రంలో కావచ్చు, ఇటు వరంగల్లో కావచ్చు రాజకీయాలను అయితే శరవేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఎవరు ఏ పార్టీలోకి వెళ్తారు, ఎవరి రాజకీయ భవిష్యత్తు ఏంటిది, ఎవరి రాజకీయ అవసరాలు ఏంటి అనేది మాత్రము ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఉంది వరలక్ష్మి. మొత్తానికి కడియం శ్రీహరి కాంగ్రెస్ కు వెళ్ళడము, తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు రావడం అయితే ఒక ఇక్కడ వరంగల్ జిల్లా రాజకీయాలలోనే ఒక కొత్త చర్చకు దారి తీస్తుంది. క్షణాలలో, రోజులలో ఈ యొక్క రాజకీయ పరిణామాలు అయితే మారుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తున్నాయి వరలక్ష్మి. మొత్తానికైతే రాజయ్య తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరడము, కేసీఆర్ ఆహ్వానాన్ని మన్నించి
ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం అయితే ఖాయంగా కనిపిస్తుంది వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ నేతలు వరుసగా షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత కె కేశవరావు సిద్ధమైన వేళ స్టేషన్ ఘాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి ఇంటికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మల్లు రవి, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి వచ్చారు. వీరంతా కడియం నివాసంలో సమావేశమయ్యారు. అనంతరం కడియం శ్రీహరి, కడియం కావ్యను మున్షి కాంగ్రెస్ లోకి ఆహ్వానించింది. ఇక రేపు కాంగ్రెస్ లో కడియం శ్రీహరి, కడియం కావ్య అధికారికంగా చేరుకోనున్నారు. మరోవైపు వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని కడియం కావ్యకు కాంగ్రెస్ పార్టీ కేటాయించినట్లుగా తెలుస్తుంది.